హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో తెలుగమ్మాయి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మా బాబు కిండర్ గార్డెన్లో ఈరోజు ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఈ ఫెస్టివల్ నేమ్ లాటర్నే ఫెస్ట్ అనమాట. ఇవి ల్యాంటర్స్ ఉంటాయి కదా, వాటిని వాళ్ళ ఓన్గా ప్రిపేర్ చేపించి కిండర్ గార్డెన్లో కేర్ టేకర్స్ వాటిల్లో ఒక లైట్ పెట్టేసుకొని బయట రోడ్ల మీద తిరుగుతారనమాట. దీనికోసం పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇట్లా బ్రెడ్ అను ఒక డ్రింక్ ప్రిపేర్ చేశారు. ఆ డ్రింక్ నేమ్ కిండర్ పుంచ్ అనమాట. ఇది ఆల్కహాల్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు, ఓన్ వితౌట్ కూడా చేస్తారు. సో పిల్లల కోసమని వితౌట్ ఆల్కహాల్ చేశారనమాట. వామ్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. ఇంకా మా బాబాయ్ అయితే వాడి ఫ్రెండ్తో మంచిగా ఫొటోస్ దిగాడు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఇవన్నీ ఓన్గా ప్రిపేర్ చేపిస్తారనమాట కిండర్ గార్డెన్లోనే. వీళ్ళకి ఈవెంట్స్ ఏదైనా వస్తున్నాయి అంటే దానికి ముందు నుంచి అన్నీ ప్రిపేర్ చేపించి దానికి కావాల్సిందంటే సింగింగ్ కానీ ఏమైనా సాంగ్స్ ఉంటే మొత్తం పాడిస్తారనమాట. చూడండి, ఇక్కడ పిల్లలందరూ ఇక్కడ అసెంబుల్ అయ్యి రౌండ్గా సింగింగ్ చేస్తున్నారు. Rabimbel, rabimbel, rabum, bum, bum. Ich gehe nach Haus. సో ఇదంతా ఒక కిండర్ గార్డెన్లోనే ఫెస్ట్ అనమాట. ఇది కిండర్ గార్డెన్ వరకే కిడ్స్ ఉంటారు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 5 to 10 minutes వాకింగ్ డిస్టెన్స్లో ఇంకొక స్కూల్ గ్రౌండ్ ఉంది. ఆ స్కూల్ గ్రౌండ్లో ఈ ఏరియాలో ఉన్న కిండర్ గార్డెన్స్ అన్నీ కలిపి అక్కడ ఒక పెద్ద బిగ్ ఈవెంట్ సెలబ్రేషన్ లాగా చేద్దాం అనుకున్నారు. ఇంకా అందుకని చెప్పేసి మాకు ఇన్విటేషన్ కూడా పంపించారనమాట. సో పేరెంట్స్ కూడా రావాలి అని. సో చూడండి, మా కిండర్ గార్డెన్ నుంచి ఎంతమంది వచ్చారో. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఇంకా అందరం అయితే ఒక ప్లేస్లో మీటప్ అయ్యి ఇక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్ అందరికీ కొత్త కాబట్టి చేసుకుంటూ ఇక్కడ లక్కీగా ఈసారి అయితే వెదర్ చాలా బాగుంది ఈరోజు. లేదనుకుంటే అసలు ఈ చలికాలంలో నిజంగా పిల్లలైతే వాటిని పట్టుకోలేరు. బయట చేతులు అంతసేపు ఓపెన్ చేసి పెట్టి. లాస్ట్ ఇయర్ అయితే మాత్రం చాలా ఫ్రీజ్ అయిపోయింది. ఇక చూసారు కదా, ఇంతలోనే వెదర్ కూడా అంత డార్క్ అయిపోతుంది, అంత తొందరగా టర్న్ అయిపోతుంది అనమాట. సో ఈ చీకట్లో లైట్స్లో నడుచుకుంటూ వెళ్తుంటే స్ట్రీట్స్లో చాలా బాగుంటుంది. చూడండి, గ్రౌండ్కి అయితే వచ్చేసాము, అప్పటికే అందరూ వచ్చేసి ఉన్నారు. ఇంకా మేమైతే లాస్ట్లోనే నుంచున్నాము. గుంపులో గోవిందలాగా ఎందుకు ముందుకెళ్ళి అక్కడ తోసుకోవడం అని చెప్పేసి పిల్లలైతే ఓపెన్ స్పేస్లో చక్కగా వాళ్ళ లైట్స్ అన్నీ చూపించుకుంటా డ్యాన్స్లు వేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశారు. సో నేను కూడా ఒక లైట్ పట్టేసుకొని చూశాను. చూడండి, ఇప్పుడైతే మంచిగా లైట్ కనపడుతుంది నైట్ అయ్యేసరికి. సో ఇక్కడ వెనకాల మీకు వేవింగ్ చేస్తున్నారు కదా హ్యాండ్స్తో, వీళ్ళు మా కిండర్ గార్డెన్లో కేర్ టేకర్స్ అనమాట. చూసారు కదా, పిల్లల కంటే వీళ్ళే ఎంత చక్కగా యాక్టివ్గా ఎంజాయ్ చేస్తున్నారు పాటలు పాడుతా. సో ఇలాగైతే మా ఈవెంట్ సెలబ్రేషన్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. అప్పటికే చలి పుట్టేస్తుంది. ఇంకా మేము బయలుదేరిపోతున్నాం. ఇంకా పిల్లలకి వెళ్తున్నారు కదా అని చెప్పేసి లాస్ట్లో ఈవెంట్కి గుర్తుగా ఇలా ఒక డక్ షేప్లో ఒక బ్రెడ్ని బేక్ చేసి పిల్లలకి ఇచ్చారనమాట. ఇది ఈవెంట్కి స్పెషల్. సో ఎలా ఉన్నాయి జర్మనీలో ఫెస్టివల్ సెలబ్రేషన్స్? ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.